చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వారి తండ్రి నిమిత్తం కన్నీరు గార్చాం. ఆ దినాల్లో ఇద్దరు కొడుకుల నిమిత్తం కుమార్తె అరుణ వారి కుటుంబం అంతటి కొరకు కొన్ని సంవత్సరాలు కన్నీరు కార్చి ప్రార్థన చేశాం. ఎవరు నశించిపోవద్దు, ఎవరు లోకంలో కలిసిపోవద్దు అని ప్రార్థించినప్పుడు ఒక అన్య జనాంగములో నుంచి తను కోరుకున్నటువంటి భార్య, యవనస్తురాలు, అందమైన బిడ్డ దేవుడు ఆయన అనుకున్నట్టుగా ఇచ్చాడు. కానీ అన్య జనాంగంలో నుంచి వచ్చిన ఆ బిడ్డ ఎంత ఆరాధన చేస్తుందంటే, ఎంత భక్తి కలిగిన బిడ్డగా మార్చబడింది. కిషోర్ను చేసుకోవడం వల్ల ఆ బిడ్డకు యేసుక్రీస్తు యొక్క కృప దొరికింది. కానీ కిషోర్ కంటే ఎక్కువ ప్రార్థన, ఎక్కువ నమ్మకం కలిగి ఉంది. దేవుడు ఆశీర్వదించి చిన్న వయసులో చక్కటి కుమారుణ్ణి కుమార్తెనిచ్చి ఇద్దరిని నలుగురిని చేసి ఆశీర్వదించాడు. దేవుడు తన వైపు నుండి కిషోర్ విషయంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. చేయగలిగిన దానికంటే దేవుడు ఎక్కువే చేశాడు. కానీ మానవ తప్పిదాలు కొన్ని ఉంటాయి కాబట్టి కిషోర్ను తల్లి హెచ్చరించడం, భార్య హెచ్చరించడం, దైవజనులు హెచ్చరించడం పలుమార్లు జరిగాయి. గత 3 సార్లు మేజర్ యాక్సిడెంట్లలో, ఇలాంటి ఇన్సిడెంట్లలో దేవుడు అప్పుడే పోవలసిన ప్రాణాన్ని అలా కాపాడుతూ వచ్చాడు. ఈసారి కూడా దేవుడు కాపాడాలని మనందరం ప్రార్థన చేశాం. మరి దేవుని చిత్తము, కొన్నిసార్లు మనం దేవుని చిత్తానికి తల ఉంచాలి. మన తప్పిదాన్ని కూడా మనం గ్రహించాలి. యవనస్తుడు, భవిష్యత్తు ఉన్నటువంటి కుమారుడు, పిల్లల భవిష్యత్తును కనులారు చూసి వారిని పెంచి పెద్ద చేసి వారి బాగోగులు చూసి ఆనందించవలసినటువంటి చిన్న వయసు, పసితనంలో దేవుడు కుటుంబంగా కట్టాడు, నిలబెట్టాడు. మరి ఏదేమైనప్పుడు కూడా ఆ కుమారుని యొక్క కాలం ముగించబడింది. ఇప్పుడు కేవలము ఆ భార్యను దేవుడు బలపరచాలి, ఆ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలి, ఆ తల్లిని ఓదార్చాలి, కుటుంబ సభ్యులను ఓదార్చాలి. గాయమును కట్టువాడు ఆయనే, ఓదార్చువాడు ఆయనే, ధైర్యపరచువాడు ఆయనే. దేవుని వాక్యములో చక్కటి మాట, తల్లి లేని వారికి ఆయన తల్లి లాంటివాడు, తండ్రి లేని వారి పక్షంగా ఆయన ఖచ్చితంగా ఆయన నిలబడి న్యాయం చేస్తాడు. కాబట్టి కిషోర్ విషయంలో దేవుని వాక్యం ఇంతవరకు దైవజనులు, దేవుని దాసులు ఒకరి తర్వాత ఒకరు పాటల ద్వారా, మాటల ద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు విడిచిపెట్టబడినటువంటి తన భార్యను, తన పిల్లలను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించినట్లుగా, తండ్రి లేని లోటును దేవుడే ప్రత్యక్షంగా ఉండి తీర్చున్నట్లుగా, ఆ బిడ్డల భయభక్తుల్లో ఎదుగున్నట్లుగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలి, నీ కాలమునకు నీవు ముందు ఏల చనిపోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక కాలం ఇచ్చాడు, దేవుడు ఒక నిర్ణయం పెట్టాడు, దేవుడు ఒక సమయం పెట్టాడు. బస్సు ఎక్కిన వాడు ఎక్కేటప్పుడు ఎంత ఆర్భాటంతో ఎక్కుతాడో, దిగేటప్పుడు కూడా అంతే ఆర్భాటంతో దిగుతాడు. ఒకవేళ నేను బస్సుల్లో తిరగను, కారులలో తిరగను, విమానాల్లో తిరిగే వ్యక్తిని అన్నాడు అనుకో, ఆ విమానం పైనే తిరిగితే కలవరపడతాడు, ఇంకెప్పుడు కిందికి దిగుతుంది, ఇంకెప్పుడు దిగి వెళ్ళిపోవాలని. జీవిత ప్రయాణములో మనందరం ఒక రోజు, ఒక టైం వచ్చినప్పుడు, మన స్టేషన్ వచ్చినప్పుడు, మన టైం వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోవాలి. కానీ ఈ ప్రయాణములో లగేజీలు తీసుకొని వెళ్ళడానికి కుదరదు. ఎవరి క్రియలు వాళ్ళ వెంట వెళ్తాయి, ఎవరి క్రియలు వాళ్ళ వెంట వెళ్తాయి. నీతి క్రియలు అయితే నీతి క్రియలు వెళ్తాయి, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే ఆ క్రియలు వెళ్తాయి. దేవుని వాక్యం చెప్తుంది, వారి క్రియలు వారికంటే ముందు వెళ్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులు వెళ్ళక ముందే వారు చేసినటువంటి చెడ్డ పనులు కానీ మంచి పనులు కానీ ముందే వెళ్ళి దేవునికి పరిచయం చేస్తాయి. ఇదిగో నేను ఫలానా వ్యక్తికి సంబంధించినటువంటి లక్షణాలు, ఆయన చేసినటువంటి పనులనని. మంచి అయితే మంచివి, చెడ్డవైతే చెడ్డవి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కాలానికి ముందు నువ్వు చనిపోకూడదు అన్నది దేవుని ఉద్దేశం. చాలా మంది భర్త ఒక మాట అనగానే భార్య ఆత్మహత్య చేసుకుంటుంది, ఆవేశంలో చనిపోతున్నారు. భార్య అనగానే భర్త, తల్లిదండ్రులు అనగానే పిల్లలు. ఇలాగూ చాలా మంది తన తనువును చేతులారా వారంతట వారు పోగొట్టుకుంటున్నారు. అది దేవుని చిత్తం కాదు. అలాగే కొన్ని తప్పిదాలు ఉంటాయి, కొన్ని హెచ్చరికలను
వినాలి, దేవుడు చెప్పే మాటలు వినాలి, చేయవద్దన్నీ చేయకూడదు. దేవుడు ఎలా చెప్పితే దాని ప్రకారం జీవించినప్పుడే ఒక క్రైస్తవ జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాము, యేసుక్రీస్తుని ఎరిగాము అన్న మాట సరిపోదు. ఆయన దృష్టికి విలువైన జీవితం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి మరణించినప్పుడు వారి మరణము దేవుని దృష్టికి విలువగలది. అంటే మరణములో కూడా దేవుని విలువ, మరణములో కూడా వాక్యపు విలువ. కాబట్టి మరణం మనకు చెప్పి రాదు, ఎప్పుడు వస్తుందో ఏ టైంలో వస్తుందో. ఇక్కడ ఉన్నటువంటి మనందరి ఇంటి తలుపు కొడుతుంది ఒకరోజు మరణం, ప్రతి వారి ఇంటి తలుపు కొడుతుంది. మరణము తప్పించుకోవటానికి ఎవరి దగ్గర ఏ ఆస్కారం లేదు, ఏ టెక్నాలజీ లేదు. ఖచ్చితంగా ఒకరోజు మనందరం చనిపోవాలి, చావుకు లేత ముదురు లేదు. కానీ దీంట్లో మొదట చెప్పిన మాట ఏంటంటే, మనంతట మనం మన తనువును మన ప్రాణాన్ని తీసుకోకూడదు. ఒకటి, దేవుడు వద్దన్నవి చేసి మనము నష్టం తెచ్చుకోకూడదు అన్నది ప్రాముఖ్యమైనది. కాబట్టి మరి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు చాలా మంది ఉన్నారు. మీ అలవాట్లు మార్చుకోండి, త్రాగుడు నుండి విడుదల పొందండి. యవనస్తులే కాదు, మధ్య వయసులో ఉన్నవారు కానీ ఎవరైనా సరే, ఏ చెడ్డ అలవాట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని నష్టం చేస్తున్నాయో, నీకు చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నాయో, ఒకవేళ క్రైస్తవుడైతే ఇంకా భయముతో ఇంకా భక్తితో ఇప్పుడే మారాలి. ఎందుకంటే ఎన్నో మరణాలు మనం చూస్తున్నాం, ఎంతో మంది జీవితాలు సడన్ గా పోతున్నాయి. చాలా మందికి త్రాగే వాళ్ళకి చెప్తూ ఉంటాను నేను, బ్రాండీ షాపులు అట్నే ఉంటాయి, సారకోట్లు అట్నే ఉంటాయి. దాని మీద సంపాదించేవాడు లక్షలు సంపాదించిన పాపిష్టి సొమ్ము, అది తినకూడని సొమ్ము సంపాదిస్తాడు. కానీ ఎంతమంది చచ్చినా త్రాగుడు ఆగుతుంది, అది దాన్ని ఆపేవాడు ఎవరూ లేడు. కాబట్టి మీరు దాంతో పోరాడితే, త్రాగుడుతో ఇష్టానుసారమైన కోరికలతో పోరాటాలు చేస్తే ఓడిపోయేది మీరే, నష్టపోయేది మీరే. అందుకే పెద్దలు అంటారు, మీ పెద్దవాళ్ళం అయిపోయాం, ముసలి వాళ్ళం అయిపోయాం, ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకొని మాకేం లాభం అని. మేము కాకపోతే ఎవరు తాగుతారని మీరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు మాదిరిగా ఉండాల్సింది మీరు అలాగే చేస్తున్నారు. మధ్య వయసులో ఉన్న వాళ్ళు నాకు బోలెడు బాధ్యతలు ఉన్నాయి అని వాళ్ళు కంట్రోల్ తప్పిపోతున్నారు. యవనస్తులంటే ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తినాలి, ఏ వయసులో త్రాగాలి అని వాళ్ళు దేవుని మాటకు లోబడట్లేదు. ఇక చిన్న పిల్లల్ని అడిగితే వాళ్ళ చదువులు, వాళ్ళ భారాలు, మాకు ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చేంత తీరిక కూడా లేదని చిన్న వయసు 12-13 సంవత్సరాల వయసులోనే వారి జీవితాలు చెడిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, సెల్ ఫోన్లు చేతుల్లో పాపం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే కిషోర్ మన మాటలు వినడు, ఆ భార్య దుఃఖం చూడడు. కానీ ఇక్కడ మిగిలి ఉన్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను, ఇంకెంతమంది యవనస్తులు ఉన్నారో మీరందరూ మార్పు చెందాలి. మీ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగ చేయొద్దు. అలాగే వృద్ధులున్నారు, అలాగే ప్రతి ఒక్కరు, స్త్రీలు, పురుషులు అందరూ యేసుక్రీస్తును నమ్మండి. యేసయ్య పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఆయన ఒక్కరిని నమ్మితే, ఆయన మార్గంలోకి వస్తే ఆయన రాజ్య వారసులు అవుతారు. ఈ లోకంలో నుంచి ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతాం. 2 ఉన్నాయి, నరకం, పరలోకం ఉంది. అంత తేలిగ్గా పరలోకం రాదు. కానీ నరకానికి వెళ్ళాలంటే ఈజీ, ఏ చెడ్డ పని చేసినా వెళ్ళిపోవచ్చు. కానీ జైల్లో పడటం ఈజీ, ఏదో ఒక తప్పు చేస్తే వెళ్తాం. కానీ బయటికి రావటం కష్టం. అక్కడైనా రికమెండేషన్తోనో లేకపోతే అబద్ధపు సాక్ష్యాలతో బయటకు వస్తారు. కానీ నరకానికి ఒక్కసారి వెళ్ళిన తర్వాత నిన్ను రక్షించడానికి ఎవ్వరి రికమెండేషన్ కుదరదు. బ్రతికుండగానే బ్రతుకును మార్చుకోవాలి తప్ప బ్రతుకుతో ఆటలాడుకుంటే, జీవితంతో ఆటలాడుకుంటే వెనక ఎంతమంది కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. అందుకే ఈ యవన కుమారునికి ఎన్నో మార్లు ప్రభు గురించి చెప్పడం, తల్లి చెప్పింది, భార్య చెప్పింది, అయ్యా చెప్పండి, అయ్యా చెప్పండి, అయ్యా చెప్పండి చెప్పి ఆ బిడ్డలు ఎంతో కన్నీరు ప్రార్థన చేశారు. మంచివాడు, భార్య పిల్లల్ని చక్కగా పోషిస్తాడు. ఎంత ఇష్టం అంటే తన భార్య ప్రాణం, పిల్లలంటే ప్రాణం. ఇప్పుడు తల్లి చెప్తుంది, ఎక్కడుంటే అక్కడ ఆడపిల్ల తెచ్చినట్టు తెచ్చి అన్నం తినిపిస్తాడు నాకని. ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మంచి బ్రతుకు ఒక చిన్న నిర్లక్ష్యం వలన కోల్పోయాడు. మరణం అందరికి వస్తుంది, కానీ మరణించక ముందు ప్రభు గురించినటువంటి ఆ విలువలు తెలుసుకొని చనిపోవాలన్నదే ముఖ్య ఉద్దేశం. మీ అందరికి దేవుని పేరిట వందనాలు.
ఆ బిడ్డ కొరకు, విడిచిపెట్టబడిన భార్య కొరకు, ఆ చిన్న బిడ్డల కొరకు, తల్లి కొరకు, కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నమ్మదగిన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇక్కడ విడిచిపెట్టిన తన భార్యను, 2 బిడ్డలను, తన తల్లిని, అయ్యా ఇక్కడ తోబుట్టువులు ప్రభా ఎంతమంది అల్లాడిపోతున్నారు తండ్రి. వారిని ఓదార్చి ధైర్యపరచండి ప్రభా. నువ్వు మరిపించే దేవుడవు తండ్రి. అయ్యా మరి ఒకసారి ప్రభా ఇప్పుడు నాయన ఇక్కడ ఇంతమంది దాసులుగా ప్రభా, అయ్యా నాయన వారు చెప్పిన ప్రతి మాటను కూడా ఎవరైతే ప్రభా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రభా ఇక్కడ బ్రతికున్న వారు ఉన్నారో తండ్రి, వాక్యానికి లోబడే భాగ్యాన్ని దయచేయండి. నీ దాసుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుండగా దీవించి ఆశీర్వదించి బిడ్డలను ప్రభా ఓదార్చి ధైర్యపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.